హాయ్ హలో యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. బాలరాజుని అపార్థం చేసుకున్న కావేరి ఎందుకు చేసుకుందో వీడియోలో తెలుసుకుందాం. రాజు, థ్యాంక్స్ రాజు. చిన్ని ఇట్రా, వెళ్ళిపోదాం. వద్దా చేను చిన్ని కోసం కొన్ని ఎందుకు ఉండిలేస్తున్నావు? లేదురా, ఈ చేను చిన్నికి ఇచ్చే అదృష్టం నాకు లేదురా. ఇది ఇవ్వాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక రోజు హోలీ రోజు చేను ఇద్దాం అనుకున్నా, కానీ ఇలా జరిగింది. అలాగే నేను షాపింగ్ మాల్లో చేనిద్దాం అనుకున్నా, ఆ నాగవల్లిలాగా దొంగ నేరం వేసి అలా జరిగింది. ఈరోజు గుడిలా దేవుని సమక్షంలో ఇద్దామనుకున్నా, కావేరికి అలా జరిగింది. అందుకే చేనిచ్చే అదృష్టం చిన్నికి లేదనుకుంటా నేను. అందుకే ఇది ఉండిలో ఇద్దామని అనుకుంటా. పెద్దక్క ఏమైందే? కొంప మునిగిందా? నేను వంట చేస్తాను. నువ్వు వంట చేస్తావా? అవును. పాయసం ఎందుకు? నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అందుకు పాయసంలో ఉప్పు కారం ఎంత వేస్తారో తెలుసా? అక్క, అన్నీ తెలుసు నాకు, ఎలా చేయాలో. ఎలా చేయాలో తెలుసా? అయితే తొందరగా వచ్చాయమ్మా, ఎక్కువసేపు కిచెన్లో ఉండకు. మళ్ళీ నల్ల సెటైర్లా? రిటైర్ అయ్యే వయసులో మీకు సెటైర్లు ఎందుకు అక్క? నీ పని. పార్వతి, నీ ఫ్రెండ్ని కూడా నీ దగ్గరికే పంపించాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? బావా పాయసం తిను. శత్రువు పీడ వదిలిపోతే ఎలా ఉంటుందో అంత మంచిగా ఉంది. నా నోరు తీపి చేయవా? ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది బావ. హలో మేడం, మీరు అనుకుంటున్న అమ్మాయి చావలేదా? అవును, అతనితో పాటు ఒక ఆయన సీతారాముల కళ్యాణం జరిపించారు కదా, అతనే ఆమె కాళరాజు గారు కాపాడాడంటే అది కావేరి అయి ఉండొచ్చు. డిఎన్ఏస్ అన్నీ మేనేజ్ చేసి కావేరి అయినా ఎవరైనా దాన్ని చంపాల్సిందే. చంపేద్దాం నాగవల్లి, చంపేద్దాం. ఖచ్చితంగా కాదు, ఆలోచనతో చంపేద్దాం. నువ్వు ఆవేశపడకు. దాన్ని ఎలా చంపేయాలో నేను ప్లాన్ చేస్తాను. అమ్మా, సీతారాముల కళ్యాణం అంత మంచి జరిపించిన నువ్వు, నీకు ప్రమాదం జరగడమేంటమ్మా? ఇది ప్రమాదమా లేకపోతే అటాకా? ఏమంటారు? హోలీ పండుగ రోజు కూడా నిన్ను హత్య చేయడానికి ట్రై చేశారు కదా, అలానే ఈ రోజు కూడా కోలేట్లో నిన్ను తోసేసి అలా హత్య చేయాలని చూసారేమో. గుడిలో నీకు ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపించారా? ఎవరన్నా నీకు ఫాలో అవుతున్నట్టు? అన్నయ్య చాలా కంగారు పడుతున్నాడు, నాకు ఏమో జరుగుతుందని. చెప్పమ్మా, ఏమన్నా ఎవరైనా నీ వెనక ఫాలో అయినట్లు కనిపించిందా? నేనే పొరపాటుగా జారి అయితే పర్లేదమ్మా, కానీ నేను చంపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చాలా చంపాలనుకున్న వాళ్ళు ఈడ ఇంటికి వచ్చి నిన్నలతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తే చాలా. అలాంటిది ఏమి జరగదులేండి, మీరేం భయపడకండి. భయపడకుండా ఎలా? కావేరి అని అనుమానంతో స్టేషన్కి తీసుకెళ్ళి మా ఆయనని బాగా కొట్టి పంపించారు కదా, అలానే అలాంటిది ఏం జరగదు సర్లా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గుడిలో ఏం జరగలేదు ఉషా. దీని గురించి ఎక్కువ ఆలోచించకు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, ఓకే? సరే పదండి, అందరు వెళ్దాం. నేను తల తూడ్చేసి వస్తాను మామయ్య. అమ్మ, నేను చాలా భయపడ్డానమ్మా. నేను కూడా చాలా భయపడ్డాను, నిన్ను చూస్తానో లేదో మళ్ళీ అని చాలా భయపడ్డాను. కానీ ఆ దేవుని దయ వల్ల మళ్ళీ సీతారాములే నన్ను బతికించారు. నాకేం కాలేదు కదా, ఊరుకో. భయపడింది ఆంటీ. టీచర్ అమ్మ నా పరిస్థితిలో చూసినందుకు చాలా భయపడినట్లుంది. ఇక నుంచి భయపడకు చిన్న. ఆలోచిస్తున్నావు బాలరాజు గురించా? అవునంటీ, ఈ మధ్య అతను చాలా మారినట్లున్నాడు. నేను నమ్మనంటీ. ఒక రాక్షసుడు మారాడంటే నేను అస్సలు నమ్మను. వాడు అస్సలు మారలేడు. నిన్ను కాపాడాడు కదమ్మా, ఏదో ఆశించేవాడు నన్ను కాపాడు. డ్రైవర్లా వస్తూ నా కూతురికి చాలా దగ్గరయ్యాడు. అలాగే నన్ను కాపాడినట్లు, నాకు సాయం చేసినట్లు చేసి నాకు కూడా దగ్గరగా కాపాడినట్లు చేసి, నాకు ప్రాణభిక్ష పెట్టినట్లు చేసి నా కూతురు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చూశాడు. ఈ ప్రమాదం వాడే చేయించిండొచ్చు, లేకపోతే నాకెలా ప్రమాదం? ఒకవేళ మనుషులను మాట్లాడి వాడే నన్ను కోనేటోకు తోసేసి నన్ను కాపాడినట్లు నటించవచ్చు కదా. చిచి, అలా ఏం చెయ్యలే. ఏం జరిగినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు, అది చాలు. నువ్వు బాలరాజును ఎప్పుడు అర్థం చేసుకుంటా? ఈ పాటికి చిన్ని నిద్రపోయి ఉంటుంది కదన్నా. ఏమోరా, సిగ్నల్ అయితే ఇస్తాను, వస్తేనేమో. 3 సార్లు ఆరన్ మోగిందంటే ఏంటి నాన్న ఇలా వచ్చావు? మీ అమ్మాయి ఎలా ఉందో అని చూద్దామని వచ్చాను. ఎలా ఉంది? బాగుంది. ఆ దేవుని దయ వల్ల ఆమెను కాపాడగలిగాను. దేవుని దయ వల్ల కాదు, నీ దయ వల్ల. మా అమ్మాయికి నువ్వు అక్కడ లేకపోయింటే అమ్మ బతుకుండేది లేదు నాన్న. నాకెంతో భయం వేసింది. ఊరుకమ్మ, ఊరుకో. మా అమ్మకి ఏం ప్రమాదం కాలేదు కదా. నీకు కానీ మీ అమ్మకి కానీ ఎటువంటి ప్రమాదం రాకుండా నేను ఉన్నాను కదా. నువ్వు మీ అమ్మ ఎప్పటికీ కలిసే ఉండాలి, ఎప్పటికీ విడిపో. అదే నాకు కావాలి. నువ్వు కూడా మాతో పాటు కలిసి ఉంటేనే కదా నాన్న. అదే కమ్మ చిన్ని, నువ్వు అనుకున్నది అది ఖచ్చితంగా జరుగుతుంది. వెళ్ళి పనుకో చిన్ని. గుడ్ నైట్. హోలీ రోజు అటాక్ చేసింది ఎవరో, ఈ రోజు కావేరి మీద అటాక్ చేసింది ఎవరో అర్జెంటుగా మా దేవగాడు అయి ఉంటాడన్నా. నా అనుమానం కూడా అదే ఉంది, కానీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే. సీతారాముల కళ్యాణం రోజు వీడియో తీశారు కదా? అవునన్నా తీశారు. ఆ వీడియో మనం సాధిస్తే ఎవరు మనం కావేరి మీద అటాక్ చేశాడో నాన్న వస్తే బాగుండు. ఈరోజు నాకు ఎక్సలెంట్ అవార్డు ఇస్తాడన్నారు.
అక్కడే ఆ నాన్నని ఉండామని చెప్పాలి. ఏం చిన్ని, రాజంకుల్ రాలేడా? రాలేడు. ఇంకా రాలేడా? ఈరోజు నాకు ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్, లేకపోతే మా టీచర్ అరుస్తుంది. మీ టీచర్ ఏం అరుస్తుందో కానీ నువ్వు ఇంత గట్టిగా అరుస్తున్నావు. ఫస్ట్ నీ వాల్యూమ్ చిన్ని, కొంచెం లేట్ అయింది. పర్లేదు అంకుల్. రాజు నీకు ఒక విషయం. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్ గారు. ఎందుకు నువ్వు ఆటలు వద్దు, నాతో పాటు రా. ఎందుకు టీచర్ అమ్మా? కారణం చెప్తానన్నా నేను పంపించాను. నువ్వు పంపించేది బోడీ బీడీ అని నన్ను మర్యాద ఇవ్వండి. నీకు నేను మర్యాద ఇవ్వాలా? అవును, నేను మర్యాద ఇచ్చినప్పుడు మీరు కూడా నాకు రిటర్న్ మర్యాద ఇస్తావు. ఏం చేస్తావు? టీచర్ మాకు లేట్ అవుతుంది. మళ్ళీ మా క్లాసెస్ లేట్ అవుతుంది. అంతగానో మేము చదువుతున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా ఏంటి?